వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. సో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అమ్మా, రైటే. నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి జనాలు? ముందుగా పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, పెళ్ళి మాత్రం మొగుడుతోనే చేయాలి, మీకు డబ్బులు ఉన్నాయి, మీకేం కాదు. కానీ మధ్యలో పోయేది మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదోళ్ళు పోతారు. అంటే తాతలు సంపాదించిన ఆస్తి ఉంది కదా, మీరు ఏమైనా 3 గంటల సినిమా తీసారా? ఒక జీవితం చూపిస్తున్నారు ఇక్కడ. ఈ 1 కోటి రూపాయలని అలా 100 కోట్లు చేయాలి ఈ కాన్సెప్ట్. 13 సంవత్సరాల జర్నీలో తను నీకు అర్థం కాలేదా? చెప్తారు మంత్రులు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు. 1 కోటి ఉంటే మా అందరికి పడియండి రా. కాస్ట్లీయెస్ట్ చెప్పుల కోసం వెళ్తే అసలు ఉన్న పిల్లకి నీకు ఏం సంబంధం? జీవితం, కుటుంబం, వాల్యూస్ ఇవన్నీ వేరుగా ఉంటాయి. మంచి ఎవడమ్మా ఎవరన్నా పిల్లలకి జీవిత పాఠాలు ఎప్పుడు చెప్పలేదు మీరు. లాగి పెట్టి ఒకటి కొట్టి రీలు ఇలాగని. అదే 8 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపు పిల్లలు, ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ మీ వీడియోస్ చూసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. హలో ఆల్, వెల్కమ్ టు ఆరోహి టాక్స్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సో మీరు థంబ్నెయిల్ చూసి వచ్చారు. సో థంబ్నెయిల్ నిజమే. ఎందుకు నిజం అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఏదో ఒక చట్టం తీసుకురావాలండి. మొన్నే మనం చూసాం బెట్టింగ్ యాప్స్ అని చెప్పి. సో బెట్టింగ్ యాప్స్ వల్ల లిటరల్లీ కొన్ని కోట్ల డబ్బులు జనాల దగ్గర నుంచి లాక్కున్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లే. కుర్చీ తాత ఉన్నాడు, కుర్చీ తాత ఇన్ఫ్లుయెన్సరే. మీరు అందరూ ఒకటే జోనర్కి చెందిన వాళ్ళు అవుతారు. సో నా కౌంటర్ వేసిన నేను పెద్ద పట్టించుకోను. సో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఛానల్ స్టార్ట్ చేశాను. సో వీళ్ళకంటూ ఒక సెపరేట్ చట్టం అన్నది తీసుకొస్తేనే వీళ్ళు కంట్రోల్ అవుతారు. లేదంటే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ధర్మ మహేష్ అండ్ గౌతమి చౌదరి ఈరోజు టాపిక్ అయితే. సో అసలు ధర్మ మహేష్, ఈ గౌతమి చౌదరి ఏమంటుంది అంటే ఆమె ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి మీడియాలోకి వచ్చింది ఆవిడ. సో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అమ్మా, రైటే. నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి జనాలు? నాకు నేర్చుకునే ఉద్దేశం లేదంటున్నావా? నిన్ను చూసి కనీసం ఒక 25 years ఏజ్ ఎవరు నేర్చుకోడు, కానీ బిలో వాళ్ళు కూడా నీ వీడియోస్ చూస్తారు. నువ్వు ఇలా చెప్పావు నిన్న కాక మొన్న. ఎందుకు ఉండకూడదు? మగాడు నీకు ధర్మం ప్రకారం చెప్పిందా, చట్టం ప్రకారం చెప్పిందా? అంటే ఏ వ్యక్తి అయినా సరే మనకున్న సంస్కృతి ప్రకారం ముందు ఒక మూడు ఉండొచ్చు అంట. అంటే పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు, పెళ్లి మాత్రం మొగుడుతోనే చేయాలి, ఒకవేళ విడాకులు అయితే మళ్ళీ వేరే వాడితో. ఇదమ్మా నీకు చెప్పింది ధర్మం. ఏ ధర్మంలో చెప్పిందమ్మా నీకు? ఇది చూసి ఎవరైనా సరే నిన్ను ఫాలో అయితే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? మీకు డబ్బులు ఉన్నాయి, మీకేం కాదు. మీరు ఎంతమంది మీరు మళ్ళీ రచ్చ చేసుకొని మిమ్మల్ని జనాలందరూ వదిలేసిన ఆయనకు కొన్ని కోట్ల డబ్బులు మూలుగుతున్నాయి, మీకు కొన్ని కోట్ల డబ్బులు మూలుగుతున్నాయి, మీరు హ్యాపీగా ఉంటారు. కానీ మధ్యలో పోయేది మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదోళ్ళు పోతారు. మిమ్మల్ని అంటే మీరు చెప్పే మాటల్ని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకుని వాళ్ళు పోతారు. సో ఈ ధర్మ అయితే బాడీ లాంగ్వేజ్ అది చాలా రిలాక్స్డ్ పర్సన్ అండి, చాలా రిలాక్స్డ్ పర్సన్. ఆ అబ్బాయికి ఎక్కువగా కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ ఏం తెలియదు. ఎందుకంటే తాతలు సంపాదించిన ఆస్తి ఉంది కదా. వాళ్ళ నాన్నగారిని కూడా చూశాను నేను. వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అంటున్నాడు ఆయన. ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరూ లాల పట్టుకుని బతికి అంటారు మీరు అందరూ. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో తెలియదు. ఈయన డైరెక్ట్ గా ఒప్పించుకుంటున్నాడు, అవును నేను వెళ్ళానని. మరి ఇదేం ఫ్యామిలీరా అబ్బాయి? మీకు కొంచెం కూడా సెన్స్ అన్నది ఉండలేదా? ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఒక నలుగురు చూస్తారు. అరే మన దరిద్రం కొద్దీ, అంటే ఇన్ కేసు పట్టించుకోకపోతే పర్లేదండి ఎవడని. మా వాళ్ళ దరిద్రం కొద్దీ మీ మాటలు పట్టించుకుని ఆడి చేయగలేదు, నేను చేస్తే తప్పు ఏంటి అని ఎవరైనా అనుకుంటే, మీరు ఏమైనా 3 గంటల సినిమా తీసారా? ఒక జీవితం చూపిస్తున్నారు ఇక్కడ. మీరు సినిమాల జోలికి వెళ్ళకండి. మీరు 3 గంటల సినిమా తీయలేటు ఇక్కడ. సినిమా అంటే ఒక్కొక్కసారి అది అంత ఒక 3 గంటల సేపు చూస్తారు. ఓకే ఈ షాట్ బాగుంది, పాట బాగుంది, ఒక క్యారెక్టర్ బాగుంది అని చెప్పి ఒక 1 month ఉంటుందేమో. అంటే ఇన్ కేసు ఏదైనా సినిమా ప్రభావం అన్నది. కానీ నువ్వు ఇక్కడ డైరెక్ట్ గా లైవ్ లో నీ జీవితాన్ని చూపిస్తున్నావు కదా. నువ్వు నీ కొడుకుని ఎలా పెంచావో ఏమో. మనోడైతే ఫుల్ రిలాక్స్, చాలా రిలాక్స్ ఉంటాడండి. మనోడి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆయన థాట్స్ అన్ని కూడా ఈ డబ్బుల్ని ఎలాగా ఈ కోటి రూపాయలని అలా 100 కోట్లు చేయాలి ఈ కాన్సెప్ట్ లో ఉంటాడు అనమాట. సో పెద్దగా ప్రాబ్లం అన్నది దగ్గరికి రానిచ్చే బాడీ లాంగ్వేజ్ కాదు అది. ఒక్క మాట. ఇంకా అది కాకుండా ఇంకా వీళ్ళ మీద ఎలిగేషన్స్ వీళ్ళిద్దరు కూడా చేసేసుకుంటున్నారు.
సో వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్స్ చేసే బదులు అసలు ధర్మ నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావో లేకపోతే ఏదో ముందే చెప్పావు కదా, అది చేసి నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఏమో మరి మాకు తెలియదు. కానీ ఒక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని నువ్వు పెళ్లి అవసరం అంటావు నీకు? మళ్ళీ 13 సంవత్సరాల జర్నీ. ఈ 13 సంవత్సరాల జర్నీలో తను నీకు అర్థం కాలేదా? అంటే అదే నీ లైట్ మైండ్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఇప్పుడు నీ చాలా లైట్ మైండ్, డబ్బులు ఉన్నాయి అన్ని జరిగిపోతాయి, డబ్బులు ఉన్నాయి అన్ని జరిగిపోతాయి, ఇదే నీ ఉద్దేశం. నేను పిలిస్తే వాళ్ళు వస్తారు, ఆ పెద్దవాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మంత్రులు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు. అక్కడ అయిపోయావు నువ్వు. అక్కడ ఆగకుండా ఎస్ ఏంటమ్మా ఏంటిలాగా ఏంటి ఇది, మన సంసారం చేయాలి కదా, ఇది మన సంసార కుటుంబం అని చెప్పి నువ్వు అక్కడ కంట్రోల్లో పెట్టుంటే ఆ అమ్మాయిని ఈ రోజున నీకు గతి పట్టేది కాదు. వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన డబ్బులు ఉన్నాయి, అది ఎలా ఖర్చు పెట్టుకోవాలని ఆలోచనలో బతుకుతున్నాడు. మా అయితే నేను 10 కోట్లు ఇచ్చేస్తా, 20 కోట్లు ఇచ్చేస్తా, 2 కోట్లు వదిలేస్తా, 3 కోట్లు వదిలేస్తా, 1 కోటి ఉంటే మా అందరికి పడియండిరా. మీ సినిమా చూసిన వాళ్ళకి ఫ్రీగా సినిమా చూపించరా అని డబ్బులు ఉంటే. ఆ పేదోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా కట్టించండిరా మీరు. మీకు ఇన్ని డబ్బులు ఎక్కువైపోతే 40 days బట్టి ఆ అమ్మాయి మాటలు నీ మాటలు అన్ని వింటుంటే ఆ అమ్మాయి లేనివన్నీ ఏడుస్తుంది. ఆ పిల్ల ఏమిటో అర్థం కాదు. నాకు 2 BMW కార్ అంటది, నాకు ఐఫోన్ అంటది, ఏదో కాస్ట్లీయెస్ట్ చెప్పుల కోసం వెళ్తే నాకు ఈ ఫుటేజ్ దొరికిందని చెప్పి అది ఫుటేజ్ తీసుకొచ్చింది. ఆ పిల్ల పాపం బిగ్ బాస్ చేసుకుంటుంది. ఆ బిగ్ బాస్ లో ఉన్న పిల్లకి నీకు ఏం సంబంధం? అలా ఎలిగేషన్స్ చేసేస్తావా? తప్పు కదా. ఆ అమ్మాయి నీలాగా ఆడదే కదా, అవసరం లేదు నీకు. నిప్పంటించి తెలివైంది దాని కదా అనుకుంటున్నావు. 3 degrees చేసావు, దేనికి పనికి వచ్చినాయి నీ డిగ్రీలు? నువ్వే చెప్పావు కదా, లా చేశాను, ఇంకేదో మార్కెటింగ్ MBA చేశాను. చదువు అన్నది జీవిత గమనంలో ఎప్పుడు పనికిరాదు అమ్మాయి. జీవితం, కుటుంబం, వాల్యూస్ ఇవన్నీ వేరుగా ఉంటాయి. చదువు ఎప్పుడు చదువే. చదువు ప్రొఫెషనల్ కి మాత్రమే పనికొస్తుంది. నువ్వు ఒక ప్రొఫెషనల్ గా ఒక వర్క్ చేయాలి అన్న దగ్గర మాత్రమే నీ చదువు ఉపయోగపడుతుంది. నువ్వు వెళ్ళి నీకు ఎక్కడా లేనప్పుడు, మంచినీళ్ళు లేనప్పుడు అమ్మా మంచినీళ్ళు ఇవ్వమ్మా అంటేనే ఎవరైనా మంచినీళ్ళు ఇస్తారు. కానీ నేను చదువుకున్నాను, 3 degrees చేశాను, నా డబ్బులు ఉన్నాయి, మంచినీళ్ళు ఎవడమ్మా ఎవరన్నా? అలా ఇవ్వరు. ఫస్ట్ మీరు భూమి మీద బతకడం నేర్చుకోవాలి. మీరిద్దరూ కూడా. అసలు మీ ఇద్దరు తప్పు కాదు, ఇది మీ తల్లిదండ్రులు తప్పు. అది వాళ్ళకి అర్థం చేయట్లేదు. డబ్బుల్లో పెంచారు మిమ్మల్ని. నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు బయట ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డను ఎలా పెంచుకోవాలి అంత ఆలోచన ఉంటే అసలు ఈ తగులు ఆడతావా? నువ్వు ఇలా చేస్తావా? నీ కాపురాన్ని ఎవరైనా రోడ్డు మీద తెచ్చుకుంటారా? ఇంకా వీళ్ళ ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరైతే ఈ గౌతమి చౌదరి గారి వాళ్ళ నాన్నగారు, ఆవిడ టీచర్ అమ్మంట. అమ్మ టీచర్ అమ్మ గారు నమస్తే అండి. మీరు పిల్లలకి మాత్రమే పాఠాలు చెప్పారు. మీ పిల్లలకి జీవిత పాఠాలు ఎప్పుడు చెప్పలేదు. మీరేం చేయాలి ఈ ఇష్యూలో? ఎప్పుడైతే ఆ అమ్మాయి మీడియాకి వచ్చిందో లాగి పెట్టి ఒకటి కొట్టి మన కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇరుస్తున్నావు కదా అని చెప్పి ఒకటి కొట్టి, అమ్మా వెళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండు, తప్పో ఒప్పో సెట్ చేసుకోమని వాళ్ళిద్దరిని వదిలేస్తే వాళ్ళిద్దరు సెట్ అవుతారు. ఇక్కడ ఈ అబ్బాయికి వాళ్ళమ్మ సపోర్ట్ చేసి, ఈ అమ్మాయికి వీళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ చేసి మీరే రెచ్చగొడుతుంటే వాళ్ళు రెచ్చిపోక ఏం చేస్తారండి? 30 సంవత్సరాలు ఇంకా లేవు ఉండాలా? మరి ఏం ఫ్యామిలీలో ఏమో డబ్బులు బాగా ఎక్కువైపోయారా మీకైతే. దానాలు ధర్మాలు చెయ్యండి కొంచెం. మీకు మరీ అంత ఎక్కువైపోతాయి డబ్బులు. ఈ ఈగోల మీద వీటి మీద కాకుండా పేదవాళ్ళు ఉంటారు, 4 డబ్బులు పంచండి. మీ నెక్స్ట్ ప్రాసెస్ అదే. ఇది ఒక స్ట్రాటజీ నడుస్తుంది, ఒక నెగిటివ్ స్ట్రాటజీ అన్నది కరెంట్ టైంలో ఒక నెగిటివ్ స్ట్రాటజీ అన్నది నడుస్తుందండి. అంటే ఎవరి మీద అయితే మనం ఎలిగేషన్స్ చేస్తామో అందరూ చూస్తారు. వాళ్ళందరూ మళ్ళీ ఇది కాదు అని చెప్పి మళ్ళీ మంచిది అయిపోతే వీళ్ళకి కొద్దిగా బూస్టప్ వస్తుంది అనమాట. ఇది అసలు కరెక్టే కాదు ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి విషయంలోనే వీళ్ళిద్దరికి డబ్బులు ఎక్కువే ఉన్నాయండి. డబ్బులకి ఏం ప్రాబ్లమే లేదు, వీళ్ళ మైండ్ సెట్లే బాగాలేవు.
లైట్ వీళ్ళు 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 చెప్పేదాన్ని బట్టి, వాళ్ళు చెప్పేదాన్ని బట్టే ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు వస్తాం, 1 గంటలకు వస్తాం, వాళ్ళ కారు ఎక్కుతారు, వీళ్ళ కారు దిగుతారు, ఇవన్నీ చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? అసలు వీళ్ళని చూడడం మానేస్తే అయ్యే పోయింది ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు కూడా, వీళ్ళిద్దరూ కూడా, మీరిద్దరికే నువ్వు సినిమాలు చేయడం ఆపేసే అబ్బాయి, మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లోని వాటిల్లోని పోస్టులు పెట్టడం ఆపేసేయండి అమ్మా. వేస్టింగ్ మీరు ఏం చెప్తారు? మొన్న చూసా మీ ఇన్స్టాగ్రామ్ రీల్, ఇలాగని అదే మీరు చెప్పేది. మీకు మళ్ళీ లక్షల్లో ఫాలోవర్స్ అంట. ఆ ఫాలోవర్స్ లో నా బాధ అంతా ఏంటి అంటే, జ్ఞానం ఉన్నాడు మీ వీడియో చూస్తే లైట్ తీసుకుంటాడు కాసేపు. అంటే మేము అందరం మాక్సిమం నవ్వుకుంటాం ఎవరైనా ఇలా ఫ్రస్ట్రేట్ అయితే. మాక్సిమం పీపుల్ నవ్వుకుని వదిలేస్తారు. ఎవరైనా ఒక్కరు అందులో ఏదైనా 19 సంవత్సరాలు 18 సంవత్సరాల లోపు పిల్లలు, ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ మీ వీడియోస్ చూసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని దారిలోకి తీసుకుని ఎస్ ఆ అక్క చేసింది నేను చేస్తాను అంటే ఎన్ని కాపురాలు కూలిపోతాయి మీకు తెలుసా? సో ఇక్కడైనా మీ మైండ్ గేమ్లు అన్ని పక్కన పెట్టి ఈ వేస్ట్ గేమ్ మీరు ఆడుతున్నారు. మీరిద్దరూ ఎలాగా వేస్ట్ అయిపోయింది. ఇంకా మీరిద్దరికి బుర్రలు లేవు. ఫస్ట్ మీరు ఎందుకు మీడియాలోకి వచ్చారో మీకు కూడా తెలియదు. మీకు ఉన్నదల్లా ఒకటేనర్రా, డబ్బు 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 డబ్బు. నిజం చెప్పనా, నీకు మీ తల్లిదండ్రులకి, ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ తాతలు, మీ అమ్మమ్మలు, మీ నాన్నమ్మలు అందరూ, వాళ్ళు కానీ నిజంగా ఈరోజు ఉంటే వాళ్ళు ఇంట్లో ఎంత ఏడుస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ పైన చూసినా సరే వాళ్ళు ఏడుస్తారు ఖచ్చితంగా. ఇదేంటి, నేను ఎంత గౌరవంగా బతికాను, ఇంత గౌరవమైన ఫ్యామిలీని వీళ్ళ చేతుల్లో పెడితే నా పిల్లలు, ఆ పిల్లల పిల్లలు మన కుటుంబ గౌరవాన్ని ఇలా నడి రోడ్డు మీద పెడుతున్నారు. ఎందుకా వీళ్ళని కన్నాను అని అనుకోరాళ్ళు. మీరు మళ్ళీ కూర్చుని మీరు ఏం చెప్తారు జనాలకి? మీరే పప్పులో కాలేస్తున్నారు, బురదలో పొర్లుతున్నారు. మీరు బురదలో పొందుతూ మీరు జనాలకి ఏం చెప్తారు? మీరు ఏం వినాలి జనాలు మీ దగ్గర నుంచి? నాకు అది చెప్పండి ఫస్ట్. మీరు వార్నింగ్ ఇస్తున్నారు, ఆ మీడియా వాళ్ళు కూడా ఎలా చూపిస్తున్నారో ఏమో, వార్నింగ్ అంత డైరెక్ట్గా ఇచ్చి వచ్చండి ఏమో మా తెలియదు. అందుకని అలా వార్నింగ్లు ఇచ్చేసి పద్ధతి అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్లు చాలా వచ్చేసాయి. ఎవరికాడు ఒకరికాడు వార్నింగ్లు ఇచ్చుకుంటారు. మీకు ఓకేనండి? మీకు డబ్బులు లేనండి, ఇంకా డబ్బులు వస్తే సరిపోద్దా మీడియా ఛానల్స్ అన్నిటికీ? అయినా ఇంకేం న్యూసే లేదా? వీళ్ళదేమైనా వాడేమైనా ఈవిడ చాలా ఇదయ్యి 13 సంవత్సరాలు ఒడుగు పట్టింది అంటే ఇన్ని గ్యాదర్ చేసుకుంటుందా ఆవిడ? పోనీ ఒకవేళ ఆవిడ నిజంగా కష్టపడింది అనుకోండి, అది ఏం మ్యాటర్, కోర్టులోకి వస్తే తెలుసుకోవాలి. మీరు మీడియా అంటే రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు? రోడ్ల మీదకి వచ్చి మాట్లాడొద్దు అంటే ఎలాగది? మీరే చెప్పండి. గవర్నమెంట్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, గవర్నమెంట్నే కాదు, ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ ఎవరైనా సరే ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఒక చట్టం తీసుకురండి. వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఇన్ కేసు ఆ బిహేవియర్లో ఏమైనా తేడా వచ్చిందా వాళ్ళకి పడే శిక్ష అది కూడా పెట్టాలి. మీరు రానున్న రోజులు చాలా టెక్నికల్ గా చాలా ఎక్కువ ఉంటుంది. అది మన పిల్లలు ఎలా బతుకుతారో ఏంటో నాకైతే క్లారిటీ లేదు అసలు. ఫస్ట్ వీటి మీద ఆధారపడి బతకాలి. అంటే ప్రతిదీ ఇప్పుడు వీడియోలో చూసి ఒక సబ్జెక్ట్ కానీ ఏదైనా సరే యూట్యూబ్ బేస్ చేసుకుని చేస్తున్నారు అందరూ కూడా. సో ఇలాంటి దీని మీద కూడా ఒక చట్టం అన్నది కంపల్సరీ తీసుకురావాలి. తీసుకొస్తేనే మా పిల్లలందరూ కూడా సేఫ్ జోన్లో ఉంటారు. అదనమాట సంగతి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నేను బాగా మాట్లాడాను అని నేను అనుకుంటున్నాను. నాకు అది నచ్చలేదండి నిజంగానే. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అనగానే నాకు చాలా బాధ వచ్చింది, లేదంటే ఈ టాపిక్ని అసలు పట్టించుకోను.
సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ అన్న కారణంగా ఈ టాపిక్ని ఎంతమంది చూస్తున్నారు, ఎంత పబ్లిసిటీ అవుతుంది. ఇందులో ఎవరైనా ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా ఆలోచిస్తారు. ఈ కాలంలో 22 ఇయర్స్ నుంచి కూడా ఆలోచిస్తున్నారు. అయ్యో ఇంట్లో పిల్లలకి అంటే కుటుంబానికి సహాయం చేద్దాం వీళ్ళందరూ అని. మర్చిపోయానండి ఒక్క పాయింట్. ఫస్ట్ అసలు ఈ వీడియో ఈ డబ్బులు ఉన్న వాళ్ళు బాగా చూడాలండి. మీరు మీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ఒకసారి తెలుసుకోండి. ఇంకో విషయం తెలుసా, ఈ ప్రపంచంలో హ్యాపీగా బతికేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది కేవలం పేదవాడే. ఎందుకంటే పేదవాడు రోజు కష్టపడతాడండి. కష్టపడతాడు, ఆ రోజుకి 300 వచ్చినా హ్యాపీగా ఉంటాడు, 100 రూపాయలు వచ్చినా హ్యాపీగా ఉంటాడు, 2000 రూపాయలు వచ్చినా హ్యాపీగా ఉంటాడు, 5000 రూపాయలు వచ్చినా హ్యాపీగా ఉంటాడు. వాడు కష్టపడి 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 ఈ దసరా అన్నాం కదా, ఇలాగ దసరా సంక్రాంతి వాడు అన్ని పండగలు హ్యాపీగా కుటుంబంతో చేసుకుంటాడు. మంచిగా చిల్ అవుతాడు, ముక్కలు కొట్టించుకుంటాడు. వాడు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తాడు పేదోడు. మధ్యతరగతి కూడా సేమ్ అలాగే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఎంజాయ్ చెయ్యింది ఎవరో తెలుసా అండి, మీ డబ్బులు ఉండాలి. సో దీనివల్ల మీ పిల్లల్ని జాగ్రత్త పెంచుకోండి. ఇలా ఇలా అయితే అస్సలు పెంచొద్దు. ఎలా పెంచకూడదు ఉదాహరణ వీళ్ళిద్దరు. డబ్బుల మైకంలో పెరిగారు వీళ్ళు. సో అది